హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా బర్త్డేలకు ఇలా సింపుల్గా సేమియా పాయసం ఒకసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు పలుకులు మీ దగ్గర ఉంటే కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 1 కప్పు సేమియా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పుల వరకు నీళ్ళు తీసుకొని హై ఫ్లేమ్లో మరిగించండి. తర్వాత 2 కప్పులు పాలు తీసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కాంచుకోండి. మరుగుతున్న నీటిలోకి సేమియా తీసుకొని 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మెదిపి చూస్తే సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు సేమియాలోకి కాంచి పెట్టుకున్న పాలు యాడ్ చేసుకొని మరో 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు చక్కెర తీసుకోవాలి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు చక్కెర బాగా సరిపోతుంది. చక్కెర వేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మరో 5 నిమిషాలు ఇలా ఉడకనిచ్చామంటే సేమియా పాయసం చక్కగా రెడీ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామంటే ఎంతో కమ్మనైన సేమియా పాయసం రెడీ అవుతుంది. 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.